రాక తమిళ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కి పద్మ అవార్డు వస్తే దానిపై కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. వీరి చర్చల ప్రకారం ద ఫస్ట్ పద్మ అవార్డీ ఆఫ్ తమిళ్ క్రికెట్ ఎవరు? అశ్విన్ కాదా? అంతకన్నా ముందు ఎవరి ఫీట్ షురూ చేశారు? ఇదే లేటెస్ట్ డిబేట్. టోటల్ ఇంటర్నేషనల్ వికెట్స్ 765. 2011 వన్డే వరల్డ్ కప్, 2015 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నమెంట్లో కీ రోల్ ప్లే చేసిన అశ్విన్ కుంబ్లే తర్వాతి అంతటి దక్షిణాది స్పిన్నర్గా ప్రఖ్యాతి. తమిళనాడు నుంచి ఉద్భవించిన బౌలింగ్ కమ్ ఆల్రౌండ్ తరంగం అశ్విన్. అశ్విన్ కి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం. తొలి తమిళనాడు క్రికెటరా కాదా చర్చ. 70 సంవత్సరాల నాటి వెంకట రాఘవన్ తర్వాత తమిళనాడు నుంచి ఓపెనర్, పించ్ హిట్టర్ శ్రీకాంత్ మినహా భారీ క్రికెట్ రిప్రజెంటేషన్ లేదు. రామన్, దినేష్ కార్తిక్, బద్రీనాథ్, మురళి విజయ్ వంటి ఒకటి అర జట్టులోకి వచ్చిపోవడం మినహా పెద్ద గొప్ప క్రికెటర్లు లేరు. అలాంటి కొరత తీరేలా తమిళనాడు నుంచి చేయిదిరిగిన బౌలర్ మాత్రమే కాదు, ఓటమికి బ్యాటు అడ్డువేసే బ్యాటర్ గారు ఒక వెలుగు వెలిగాడు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. 106 టెస్టుల్లో 537 వికెట్లు, 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20లో 72 వికెట్లను కలుపుకొని మొత్తం 765 ఇంటర్నేషనల్ వికెట్లు. ఇటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ 779 వికెట్లు తీసిన అరుదైన చెయ్యి. వీటికి లిస్ట్ ఏ. ఐపీఎల్ వంటి మ్యాచ్లో తీసిన మరో 546 వికెట్లు కలుపుకొని చూస్తే ఈ సంఖ్య 2090 దాకా. ఇక బ్యాట్స్మెన్ గా టెస్టులు, వన్డేలు, టీ20లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఏ టీ20లో సాధించిన పరుగుల సంఖ్య 12,355గా ఉంది. ఒక రకంగా చెబితే ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి అనిల్ కుంబ్లే, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజ క్రికెటర్ల తర్వాత ఇంతటి క్రికెట్ పర్ఫార్మెన్స్ ఎవరని చూస్తే అశ్వినే కనిపిస్తాడు. చిత్రమైన విషయమేంటంటే ఇటీవలి కాలంలో సచిన్, కోహ్లీ తర్వాత ఎటు నుంచి ఎటు చూసినా ఇలాంటి పౌర పురస్కారం పొందిన వారు లేరు. ఈ మధ్య కాలంలో పద్మ అవార్డు పొందిన క్రికెటర్ గా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నారు రవిచంద్రన్ అశ్విన్. అలాంటి అశ్విన్ కి పద్మ పురస్కారం రాగా అంత్యస్థాయిలు అభినందనల వర్షం వెల్లువెత్తుతోంది. అందులో భాగంగా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ పద్మ అవార్డు అందుకున్న తొలి తమిళనాడు క్రికెటర్ అశ్విన్ కి శుభాకాంక్షలు చెప్పాడు. దీన్నే తప్పుబడుతూ చిన్న సైజు ఆన్లైన్ క్లాస్ పీకాడు మాజీ కోచ్ W.V. రామన్. పద్మశ్రీ అందుకున్న తొలి తమిళ క్రికెటర్ వెంకటరాఘవన్ కాగా 2003లోని ఆయనకి పురస్కారం లభించిందని, ఒకవేళ పద్మ అవార్డు పొందిన తమిళ క్రీడాకారుల విషయానికి వస్తే ఎంఏ గోపాలన్ తొలి వ్యక్తి అవుతారని అన్నారు రామన్. దీనిపై వెంటనే స్పందించిన బద్రీనాథ్ తన అజ్ఞానానికి క్షమాపణలు కోరుతున్నానని, వివరించినందుకు ధన్యవాదాలంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ఎంత మాత్రం అజ్ఞానం కాదని, 2003లో నువ్వు చాలా చిన్న పిల్లవాడివని, అందుకే ఇది మిస్ అయ్యావని సవరించాడు రామన్. అలా రవిచంద్రన్ అశ్విన్ పద్మ అవార్డు ద్వారా ఇటు అశ్విన్ కి ఈ అవార్డు ఎందుకొచ్చిందన్న సర్చింగ్ ఒక పక్క కొనసాగుతుండగా, మరో పక్క పద్మ అవార్డులు పొందిన తమిళ క్రికెట్ క్రీడాకారులెందరూ అంటూ గూగుల్ అమ్మ తల్లిని తెగ అడిగేస్తున్నారట తమిళ నెటిజన్లు. ఎనీహౌ కంగ్రాట్స్ రవిచంద్రన్ అశ్విన్. ఇంతటి భారీ కెరియర్ కొనసాగించి దక్షిణాదికే వన్నె తెచ్చిన వాడిగా చరిత్రలో నిలిచిపోతావు అంటూ కొందరు ఆయనకు తమదైన స్టైల్లో కంగ్రాట్స్ చెప్తున్నారు.